వాళ్ళు స్వార్థపరులు అయితే మనం ఏం చేయగలం? వాళ్ళందరూ సమిష్టిగా చేసిన తప్పులకి అందరూ ప్రజలు బాధలు పడాలి. అవన్నీ చూసి ఎప్పుడు మాట్లాడలేదు, ధైర్యం లేదు. ఆ రోజు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అన్నిటికీ తెగించి పార్టీ పెట్టాను. నన్ను చంపేసినా పడలేదు, సత్యం మాట్లాడని చెప్పి పార్టీ పెట్టాను. ఆ రోజున ప్రాణాలు తెగించిన వాడికి ఒక ఓటమి ఒక లెక్క. మీరు చెప్పండి. ఉద్యమాల్లో చెప్తారు, నీ ఆలోచనని, నీ ఉద్యమాలని ఎన్ని మైళ్ళు కాదు, ఎంత త్యాగం చేశారో ముందుకెళ్ళి మేము తెలుసుకోమంటాం. మనం దెబ్బలు తిన్నాం, కానీ అసలు ఉదాహరణకి జనసేనకి 1% ఉంటుందా? వీళ్ళకి ప్రాణాలు తెగించిన వాడికి ఒక ఓటమి ఒక లెక్క. అలాంటిది మనకి చాలా మంది ఉన్నట్టు ఈవీఎంస్ గురించి నేను మాట్లాడట్లేదు, డబ్బులు పంచడం నేను మాట్లాడలేదు. నీ ఆలోచనని మనం ఉద్యమం చేసింది, మనం ఎన్ని పోటీ పడింది, ఒక త్యాగం చేశారు తెలుసుకోమంటారు. మనం దెబ్బలు పార్టీలతో పోటీ పడి, కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం 1% ఉంటుందా? వీళ్ళకి ప్రాణాలు తెగించి ఓటమి ఒక లెక్క. టీఆర్ఎస్ గురించి నేను మాట్లాడట్లేదు, డబ్బులు పంచాలి ఆలోచనని ఎందుకు ఆవేదన ఉంది. ఎన్ని పోటీ పడి చాలా మంది తెలంగాణ మీరు తెలంగాణకి ప్రాణాలు సంబంధం లేని అని పెడితే అది దేశ సముద్ర అది పెడితే భారతదేశం తప్పులకి ప్రజల్ని మీరు శిక్షిస్తారు, ప్రజలు తగ్గిస్తారంటే పోటీ పడి చాలా మంది అందరూ పడతారు. మీరు నేను ఇంకా చచ్చిపోలేదు. అది దేశ సముద్ర అప్పటికి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న మోదీ గారిని నేను ఒకటే చెప్పాను, ఈ రోజున మీ అందరికీ తెలియదు ముందుకి. నేను 10వ తరగతిలో తెలంగాణ ఆంధ్ర అది 30 సంవత్సరాల నిజమైపోయింది, విడిపోయింది. అలాగే మా అందరికీ అన్యాయం జరిగింది అని చెప్పి ప్రజలు 30 సంవత్సరాల మా దేశంలో న్యాయం చేయడం ఆవేదనతో అది దేశ సమగ్రత కలిగించే పరిస్థితులు వస్తే అన్న ఆ భయం వేసింది నాకు. తెలంగాణ రాదు అనుకున్న వాళ్ళకి తెలంగాణ వచ్చినప్పుడు రేపొద్దున ఇంకేం పరిస్థితులు వస్తాయి మనం ఊహించుకోలేము. ఎందుకంటే నేను ఒక్కొక్క స్వాతంత్ర సమరయోధులు ఎన్ని త్యాగాలు చేసి, ఎన్ని కష్టాలు పడి, పసి వయసులో యుక్త వయసులో ఒక్కొక్కరు ఉరికంబకేసి చచ్చిపోయి లాఠీ దెబ్బలు తిని వాళ్ళు చేసిన త్యాగాల మీద కట్టడం ఇది ఈ దేశ పునాది. ఈ దేశం దాని వాళ్ళ పునాది వాళ్ళ త్యాగాల మీద ఉంది. దానికి ఎవరో వచ్చి వేల కోట్లు సంపాదించేసి ఇలా చేసి రౌడిజం చేసి దౌర్జన్యాలు చేసి వీళ్ళు అందలం ఎక్కి మనల్ని పాలిస్తానంటే సగటు విలువలను మనుషులు రాజకీయాల నుంచి పారిపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది.